హాయ్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే అమెరికా రీచ్ అయిపోయాము. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. కాకపోతే ఈ వీడియో తీసాను కదా, అది మీకోసం పెట్టాలని ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. మేము ఇంకా అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో దిగాక రూము అవన్నీ ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. మాకు ఇక్కడ ఫ్లైట్ మిస్ అయినందువల్ల ఒకరోజు మేము ఇక్కడే ఫ్రాంక్ఫర్ట్లో స్టే చేయాల్సి వచ్చింది. ఇక్కడ లుఫ్తాంజా వాళ్ళు, ఆ సర్వీస్ వాళ్ళు, లుఫ్తాంజా ఎయిర్ సర్వీస్ వాళ్ళే మనకు రూమ్స్, ఫుడ్ అన్నీ అరేంజ్ చేశారు. చూడండి, ఇప్పుడు వాళ్ళు రూమ్స్ ఇచ్చారు. మనము రూమ్కి వెళ్తున్నాం. ఆ రూమ్స్ ఎలా ఉంటాయనేది నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. ఓపెన్ చేయనా కార్డు పెట్టి మళ్ళీ చూడు, ఓపెన్ అయినట్టుంది. అదా అది ఇంకో ఉంది. ఇదో నానా, ఇది చేయనాను, ఇది తీసుకో. ఓపెన్ మనకి ఇక్కడంతా ఓపెన్ బాత్రూమ్స్. అద్దాల్లోనే బాత్రూమ్. ఇవి రూమ్స్ ఇచ్చారు మాకు. దీంట్లోనే ఇక్కడ టీవీ, ఏసీ. చూడండి, ఎయిర్పోర్ట్లో మొత్తం ఎంత బాగుంటాయి రూమ్స్. బాగున్నాయి. మనకు ఏరోప్లేన్స్, ఇక్కడ నుంచి ఏరోప్లేన్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్. ఇది బాగా పెద్దది ఎయిర్పోర్ట్, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. ఎంత పీస్ఫుల్ గా ఉంది కదా ఈ రూము. ఇవన్నీ అక్కడ ఏరోప్లేన్లు కనిపిస్తాయి, ఇక్కడ అంతా రన్వే అంతా. అమ్మమ్మ, అక్కడ చూడు, అవ్యని ఏరోప్లేన్ పోతుంది. ఆద్యన్ ఏరోప్లేన్ పోతుంది, చూడు. కనిపించిందా? ఇక్కడ వ్యూ చాలా బాగుందండి. ఈ హోటల్ రూమ్ నుంచి చూస్తా అంటే మనకు వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది. దాని తర్వాత మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయాము. హోటల్ వాళ్ళు మనకు డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. డిన్నర్ అరేంజ్ చేయడం అంటే ఏం లేదండి, మనకు కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ అన్ని రెస్టారెంట్లో మనం ఏం కావాలంటే అవి కొనుక్కోవడమే. కాకపోతే మన ఇండియన్ ఫుడ్ ఏం దొరకదు అక్కడ. ఓన్లీ కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవే. నాకైతే ఈవినింగ్ బాగా వాన పడుతూ ఉంది, వాతావరణం చల్లగా ఉంది, కాఫీ తాగాలనిపించింది. అందుకే హాట్గా కాఫీ, జస్ట్ హాట్ వాటర్లో మనకు కాఫీ బ్యాగ్స్ ఇస్తారు. ఆ కాఫీ బ్యాగ్స్ వేసుకొని కాఫీ కలుపుకున్నాను. వచ్చిపోయే విమానాలు అవన్నీ బాగా అనిపించింది. అవి చూసుకుంటూ కాఫీ తాగేసాను అన్నమాట. ఇంకా దీని తర్వాత మేము డిన్నర్ చేసేసి నైట్ పడుకునేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ మాకు 10 o'clock ఫ్లైట్ అన్నందుకు మా అమ్మాయి ఏమో టికెట్స్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తానని వెళ్ళింది. నేను ఇంకా మన వాళ్ళతో కాసేపు అలా ఆడించుకుంటూ కూర్చున్నాను వాళ్ళతో. ఫ్రాంక్ఫర్ట్లో ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఒక చోట భలే అరేంజ్ చేశారు. మొత్తము అక్కడ చాలా బాగుంది. అక్కడ ఆ వాతావరణం పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు అక్కడ ఆడుకుంటూ. నేను అక్కడ కాసేపు పక్కన కూర్చున్నాను. కానీ మాకు ఈ జర్నీలో అయితే మాత్రము ఇట్లా 3 ఫ్లైట్లు మారాలంటే చాలా విసుగు వచ్చింది. కాకపోతే ఇంకా తప్పదు, డైరెక్ట్గా మనకు అమెరికాకు ఫ్లైట్ ఎప్పుడు ఉండదు, ఎక్కడో చోట అయితే మారాలి. కాకపోతే ఈసారి మాకు 3 times మారాల్సి వచ్చింది. అమెరికాకి వెళ్ళడానికి 3 ఫ్లైట్స్ అయితే మారి మేము ఆస్టిన్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు డైరెక్ట్గా ఆస్టిన్ కూడా ఫ్లైట్ లేదనమాట.
ఆస్టిన్ ఫ్లైట్ కావాలంటే మళ్ళీ ఇంకొక రోజు వెయిట్ చేయాలన్నారు. అమ్మో ఇంకొక రోజు వెయిట్ చేయాలంటే మాకు బోర్ కొట్టేస్తుందని చెప్పేసి మేము సరే డాలస్కి వెళ్తామని చెప్పేసి డాలస్కు ఫ్లైట్స్ టికెట్స్ తీసేసుకున్నాము. ఆ డాలస్ ఫ్లైట్ ఇంకా 1 అవర్ లేట్ అన్నందుకు నేను ఇక్కడ పిల్లల్ని ఆడిపించుకుంటూ కూర్చున్నాను. వెరీ గుడ్. దీని తర్వాత మా అమ్మాయి వెళ్ళి టికెట్స్ కన్ఫర్మ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చింది. బ్రేక్ఫాస్ట్ రామా తినాలంటే ఇక్కడ ఆకులు అలములు తప్ప ఏం దొరకదు మన. చూడండి ఇంకా ఇలా పిల్లల్ని ఆడిపించుకుంటూ కూర్చున్నాను మా అమ్మ వచ్చే వరకు. Come here, Mama waiting. Come here, time over. ఏం తింటున్నావు నాని? ఫ్రూట్ తింటున్నావా? గుడ్ బై. ఎట్టకేలకు మళ్ళీ ఫ్రాంక్ఫర్ట్ లో డాలస్ కు ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కాక మా మనవాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. ఎదురుగా ఇంకొక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయితో ఆడుకుంటున్నాడు. అక్కడ ఇంకా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టీవీ ఉంటుంది సీట్ల వెనకాల అని చెప్పాను కదా. నేను అది కాస్త ఆన్ చేసి ఎవరికి వాళ్ళకు అంటే లాంగ్వేజెస్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ పడితే అవి చూసేకుండదు. నేను అలా పెడుతూనే లుఫ్తాన్జా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. చూడండి, లుఫ్తాన్జా వాళ్ళది వాళ్ళ ఫ్లైట్స్ ఎలా ఉంటాయి అని వాళ్ళది ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మనం ఫస్ట్ ఏది చూడాలన్నా ఫస్ట్ ఆ లుఫ్తాన్జా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాతే మనకు మళ్ళీ టీవీ ఓపెన్ అవుతుంది అనమాట. బాగా తమాషగా ఉంది ఈ లుఫ్తాన్జా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అయితే. ఇది చూసాక మళ్ళీ మనం ఏది కావాలంటే అది చూడొచ్చు. దాంట్లో అంటే ఏది కావాలంటే వాళ్ళు కొన్ని ఫిక్స్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టింటారు. మనకు ఫ్లైట్ ఎక్కాక ఏ రకమైన ఇంటర్నెట్ కనెక్షన్ మనకు పనిచేయదు, మన ఫోన్లు పనిచేయవు, ఆటోమేటిక్గా అన్నీ మనకు డిస్కనెక్ట్ అయిపోతుంది అంతా. ఇక్కడ పిల్లలకు డ్రాయింగ్ బుక్స్ అవి ఇస్తారనమాట, పెన్సిల్స్. చూడండి మా హస్బెండ్కి ఇచ్చారు డ్రాయింగ్ పెన్సిల్స్ ఇచ్చారు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు తెచ్చి. పిల్లలు అట్లా సతాయించుకోకుండా పిల్లలకే సపరేట్గా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇట్లా అన్నీ ఇస్తూ ఉంటారనమాట, పిల్లలకు బోర్ కొట్టుకోకుండా. అవేను అదేను ఇలా కాసేపు బాగా టైం పాస్ చేసుకున్నారు. ఎందుకంటే కంటిన్యూస్గా దాంట్లో కూర్చున్నప్పుడు బోర్ కొట్టేస్తుంది. అసలు చాలా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు పిల్లలు అయితే అసలు భలే సతాయిస్తారు. అందుకే పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సింగిల్గా పోవాలంటే చాలా కష్టము. ఇద్దరు కలిసి వెళ్తేనే పిల్లల్ని చూసుకోగలము. ఈసారి 3 ఫ్లైట్లు మారాము. పర్వాలేదు, నేను మా అమ్మాయికి తోడున్నాను కాబట్టి తనకు కూడా ఇబ్బంది అనిపించలేదు. లేకుంటే చాలా ఇబ్బంది పడేది తను ఒకతే ఉంటే. ఎట్టకేలకు అలా మరి డాలస్కు బయలుదేరి వెళ్ళిపోయాము. అదేంటో మరి మాకు డాలస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆస్టిన్ ఫ్లైట్ ఉన్నది. అది కూడా కనెక్టెడ్ ఫ్లైట్. ఎందుకంటే మాకు డైరెక్ట్ ఆస్టిన్ ఫ్లైట్ దొరకలేదు. డాలస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ మాకు ఆస్టిన్ చేరాలంటే. ఇలా మేము 3 ఫ్లైట్స్ మారాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మేము డాలస్కు 8 అవర్స్, ఫ్రాంక్ఫర్ట్ నుంచి డాలస్కి వెళ్ళాలంటే 8 అవర్స్. మనం బెంగళూరు నుంచి ఆల్రెడీ ఫ్రాంక్ఫర్ట్కి రావడానికి 8 అవర్స్. ఇలా జరిగింది మా జర్నీ. ఈ జర్నీలో నేను మీకు టాయిలెట్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క ఫ్లైట్లో దాదాపుగా ఒక 7-8 చోట్ల ఉంటాయి. ఇట్లా రెడ్ లైట్ పడినప్పుడు మనం లోపలికి వెళ్ళకూడదు అనమాట. అంటే రెడ్ లైట్ లోపల ఎవరో ఉన్నారనేది మనకు సూచిస్తుంది. అది గ్రీన్ అయ్యాక మాత్రమే మనము, గ్రీన్ అయినప్పుడు ఎవరు లేరు, అది ఖాళీగా ఉంది అనేది తెలుసుకొని గ్రీన్ వచ్చినప్పుడు మాత్రమే మనము బాత్రూమ్స్కి వెళ్ళాలి. చిన్న బాత్రూమ్స్ ఉంటాయి. ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి. చిన్న బాత్రూమ్ జస్ట్ ఒక మనిషి మాత్రమే దూరగలడు దాంట్లో. ఆ ఒక్క చిన్న బాత్రూంలోనే ఎన్ని అరేంజ్మెంట్స్ పెట్టింటారంటే నాకు అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంత బాగా ఎంత క్లీనింగ్ మెయింటైన్ చేస్తారంటే.
స్టార్టింగ్లోనే ఫస్ట్ మనకు సీట్ కవర్ అని ఒకటి ఉంటుంది. ఆ సీట్ కవర్స్ వేసుకొని, ఎందుకంటే చాలామంది వెళ్తుంటారు కదా దానిలలో, అందుకనే ఫస్ట్ సీట్ కవర్స్ అంటూ ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందరూ కూర్చుంటారు కాబట్టి మనకు ఆ ఫీలింగ్ లేకోకుండా ఫస్ట్ ఆ సీట్ కవర్ అనేది వేసేసుకుంటే మనకు ఫీలింగ్ ఉండదన్నమాట. సీట్ కవర్ వేసుకోవాలి. దాని తర్వాత అక్కడే ఫ్లష్ ఉంటుంది, అక్కడే మళ్ళీ వాటర్ అయితే 100% ఉండదు, కొంచెం చేయగడుకోవడానికి హాట్ వాటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇంకా తెలిసిండేదే కదా ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతులన్నీ. అక్కడ పేపర్స్ తీసుకొని తుడుచుకుంటారు, కాకపోతే మనకది నచ్చదు. అక్కడ చిన్న గ్లాసులు ఉంటాయి, ఆ గ్లాసులు తీసుకొని మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. హాట్ వాటర్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది, హాట్ వాటర్ ఉంటుంది, కూల్ వాటర్ ఉంటుంది. మళ్ళీ మనము బాత్రూమ్కి వెళ్ళాక ఈ హ్యాండ్ వాష్ ఉంటుంది. అన్నీ భలే క్లీన్గా మెయింటైన్ చేస్తారు. జస్ట్ ఒక మనిషి మాత్రమే ఒక్కరు మాత్రమే వెళ్ళేటట్లు ఉంటుంది ప్లేసు. ఇద్దరైతే అస్సలు ఖచ్చితంగా వెళ్ళలేరు, ఒక్కసారి ఒక మనిషి మాత్రమే వెళ్ళగలము. ఇంకా ఇక్కడ డస్ట్బిన్ కూడా అలాగే అక్కడే ఉంటుంది. మనము గలీజ్ చేసేకి, వేస్ట్ చేసేకి అలా ఉండదు. హ్యాండ్ వాష్ చేసుకున్నాక అక్కడే టిష్యూ పేపర్ కూడా ఉంటుంది. టిష్యూ పేపర్ తుడుచుకొని అలాగే మనం డస్ట్బిన్లో వేసేయాలన్నమాట. ఇలా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తారు దాంట్లో. ఇంకా నేను వచ్చి అక్కడ కూర్చున్నాక ఒకసారి అది టీవీ ఓపెన్ చేశానమాట. మనకి ఇక్కడ ఫ్లైట్ మనం ఏ రూట్లో వెళ్తున్నాము అంటే, మనం ఏ దిశలో వెళ్తుంది ఫ్లైటు, మనం ఎన్ని కిలోమీటర్లు పైన వెళ్తున్నాము, ఏ రూట్లో వెళ్తున్నాము, ఎన్ని కిలోమీటర్ల పైన వెళ్తున్నాము, ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్లు మనకు ఉంది, మనం వెళ్ళేదానికి ఎంతసేపట్లో మనం రీచ్ అవుతాము. ఇట్లా చూడండి, ఇక్కడంతా ఏ రూట్లో వెళ్తున్నాము అంటే, ఇప్పుడు మనం సౌత్లో వెళ్తున్నాము, దగ్గర ఇట్లా సౌత్కి వెళ్తాము ఫ్లైట్. ఇట్లా దిశలు అన్నీ మనకు దాంట్లో టీవీలో మనకు అన్నీ కనిపించేస్తాయి అనమాట. దానికి బ్యాక్ సైడ్ ఒక కెమెరా, ఫ్రంట్ ఒక కెమెరా, అంటే మనకు ఫ్లైట్లో ఏ రూట్లో అన్ని కెమెరాలు కనిపిస్తుంటాయి. చూడండి, ఇప్పుడు మనము 1962 కిలోమీటర్లు వెళ్ళాలంట పైన. 2 hours పడుతుంది అనమాట. అంటే ఇంకా మేము డాలస్కి చేరడానికి 2:21 డెస్టినేషన్ అయితే ఉంది. లోకల్ టైము మేము 12:09 అంటే రాత్రి 12 గంటలకు చేరుతామని అక్కడ కనిపిస్తుంది. నైట్ 12 PM చేరుతామంటే, ఇక్కడ మేము మార్నింగ్ 12కు బయలుదేరాము కదా, 12కు బయలుదేరాము. ఇక్కడ కూడా మాకు 1 hour లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ కూడా మళ్ళీ మాకు డాలస్లో కూడా కనెక్టెడ్ ఫ్లైట్ మళ్ళీ మిస్ అయిపోయింది. ఇంకా డాలస్లో దిగాము. డాలస్ అయితే పెద్ద ఎయిర్పోర్ట్ అండి, నిజంగా ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే చూసే కొద్దీ మనకు కళ్ళు మిరిమిట్లు కొలుపుతా ఉంటాయి. ఇక్కడ మేము చెప్పాను కదా ఖచ్చితంగా ఒక వీల్ చైర్ అయితే తీసుకుంటామని. వీల్ చైర్లో నేను కూర్చొని మా మనవాడిని కూర్చోబెట్టుకుంటాను, మా అమ్మాయి నా వెనకలే వచ్చేస్తూ ఉంటుంది. వీల్ చైర్లో కూర్చోవడం వల్ల మనకి ఏమంటే బెనిఫిట్, కాస్త త్వరగా మనకు ఈ చెక్కింగ్ కానీ అలాంటివన్నీ మనకు త్వరగా అయిపోతాయి. చెక్కింగ్ కానీ లేకుంటే రూట్స్ కూడా ఎక్కువ పెద్దగా నడవకోకుండా త్వరగా వెళ్ళేటట్టు తీసుకెళ్తారనమాట. వీల్ చైర్ తీసుకోవడం వల్ల అదొక బెనిఫిట్. అందుకే ఒక వీల్ చైర్ అనేది పెట్టుకుంటే మనకు వాళ్ళతో పాటు ఒక వీల్ చైర్లో కూర్చోవడం వల్ల వాళ్ళతో పాటు వాళ్ళ సపోర్ట్గా ఉండే వాళ్ళని కూడా అట్లే తీసుకెళ్ళిపోతారు. అందుకు ఒక వీల్ చైర్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. యాక్చువల్గా 50 దాటిండే వాళ్ళు ఎక్కువగా వీల్ చైర్ యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే అంతంత దూరం నడచలేరు. ఇంకా ఇక్కడ చూడండి, ఈ డాలస్ ఎంత పెద్ద టర్మినల్స్ వేరే ఉంటాయి, పెద్ద టర్మినల్స్. ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్ళాలంటే మెట్రోలో వెళ్ళాలి. యాక్చువల్గా వేరే ఎయిర్పోర్ట్లలో అంతా ఈ ఎలక్ట్రిక్ కార్స్లో లేదా బస్సుల్లో మనకు టర్మినల్స్ మారుస్తారు. కానీ ఇక్కడ డాలస్లో మాత్రం మెట్రోలో ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్ళడానికి మెట్రో యూజ్ చేస్తారనమాట. అంత పెద్ద ఎయిర్పోర్ట్. ఆ మెట్రోలో కూడా మనకు ఎంత స్పీడ్గా వెళ్తుంది. దానిలో కూడా ఒక్కొక్క చోట మనం వెళ్ళాలంటే 10 minutes 15 minutes పడుతుంది. అంటే ఎంతెంత లాంగ్ ఉంటుందో మనం అర్థం చేస్తాం.
పోతుంది ఏరోప్లేన్ పోతుంది. Exit here for gates E16 through E38. ఇలా మేము టర్మినల్స్ కు మెట్రోలో వెళ్తా ఉంటే అక్కడ స్పిరిట్ అని కనిపిస్తున్నాయి చూడండి. ఇవి ఇక్కడ ప్రైవేట్ ఫ్లైట్స్ అంట. అంటే నాకు తెలిసి ప్రైవేట్ గా మనకు కదా ప్రైవేట్ బస్సులు ఉన్నట్టు ఇక్కడ ప్రైవేట్ గా చేస్తుంటారు. ఇంకా ఒక్కొక్క కంపెనీ ఎయిర్ బస్సుల కోసం మనం ఒక్కొక్క టర్మినల్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రాంటరు, స్పిరిట్ ఇలాంటివన్నీ ప్రైవేట్ ఫ్లైట్స్ అంట. ఇంకా మళ్ళీ మేము లుఫ్తాన్జాకు సంబంధించినటువన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట ఫ్లైట్స్. అక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇంకా దీని తర్వాత మళ్ళీ మేము ఆస్టిన్ ఫ్లైట్ ఎక్కాము. ఆస్టిన్ ఫ్లైట్ కూడా మాకు అదే చెప్పాను కదా, డాలస్ లో మాకు అక్కడ కూడా ఒక 1 అవర్ లేట్ కనెక్టెడ్ ఫ్లైట్ 1 అవర్ లేట్ కావడం వల్ల అక్కడ కూడా మళ్ళీ మాకు ఆస్టిన్ ఫ్లైట్ మిస్ అయింది. ఇంకేం చెప్పాలండి, మా బాధలన్నీ ఈ ప్రయాణంలో మాకు చాలా విసుగు అనిపించింది. ఇక్కడ ఇంకా ఫైనల్లీ ఆస్టిన్ లో దిగేశాము. ఆస్టిన్ లో దిగుతానే అక్కడ చెకింగ్ లో నాకు ఒక చైనీస్ ఫ్యామిలీ కనిపించింది. ఆ చైనీస్ ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు తీశారంటే వాళ్ళు వేసుకునే జడలు అవి ఇవి చూసి వాళ్ళు చిన్న పిల్లలు కూడా ఎంత బాగా జడలు వేసేసారంటే ఎంతో ఓపికగా వేసుకుంటారబ్బా అనిపించింది. ఫైనల్ గా ఆస్టిన్ లో దిగేశాం కదా, మా అల్లుడు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. ఇంకా చూడండి మేము ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇది. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ చేయించుకోవాలి, ఈసారి చేసుకోవాలనుకున్నాను. అమెరికాకి వచ్చినందుకు ఈసారి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తాను. నా వీడియోస్ అన్ని మీకు నచ్చినాయని అనుకుంటాను. చూస్తే మాత్రం ఊరికే ఉండొద్దండి, ఒక లైక్ అయితే చెయ్యండి. ఇంత కష్టపడి చేసినందుకు, మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అయినారని అనుకుంటాను. కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కర్ణం శుభవాణి. ఉంటానండి, బాయ్.